హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ 9 సంబంధించినటువంటి ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ ప్రోమో ఎలా ఉందో మాట్లాడుకుందాం. అలానే ఈసారి హౌస్‌లోకి 14 మెంబర్స్ మొత్తానికైతే కంటెస్టెంట్స్‌గా బిగ్ బాస్ సీజన్ 9లోకెళ్ళిర్రు. ఇందులో 9 మెంబర్స్ ఏమో సెలబ్రిటీస్, సేమ్ టైమ్ 5 మెంబర్స్ ఏమో ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష త్రూ బయటకు లోపలికొచ్చే ఎళ్ళే కామర్స్ అన్నమాట. సో వాళ్ళ లిస్ట్ మొత్తం మనకైతే మనం మాట్లాడుకుందాం వీడియో ఎండ్‌లో. బట్ ప్రోమో ఎలా ఉందని మాట్లాడుకుందాం. సో ప్రోమో గురించి మాట్లాడాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది. సీజన్ 9 ఎలా ఉండబోతుంది అనేది ఈ ప్రోమో అయితే చిన్నపాటి ఓ చిన్న టీజర్ లెక్కైతే నాకు అనిపించినాయి అనమాట మెయిన్‌గా. మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ తెలియజేయండి. సో ఇక మనం ప్రోమో గురించి మాట్లాడుకుందాం. అలానే ప్రోమోలో చూపించిన కంటెస్టెంట్స్ ఎవరెవరు మనకు కనబడ్డారో మాట్లాడుకుందాం. సో మెయిన్‌గా కొన్ని పాయింట్ డిస్కస్ చేస్తే నాకు ఫస్ట్ అనిపించిన పాయింటు కామన్‌గా ప్రతిసారి కూడా ఏ ప్రోమో రిలీజ్ అయినా కూడా అంటే సీజన్ స్టార్టింగ్ ఎప్పుడైనా కూడా సో నాగ్ సార్‌తో మాట్లాడేది హౌస్‌లోకెళ్ళే ముందు నాగ్ సార్‌తో మాట్లాడే కంటెస్టెంట్స్ ఫోటోలు వాళ్ళ వాయిస్ రావడం అయితేనేమి బ్యాక్ సైడ్ నుంచి చూపించే ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ స్టార్టింగ్‌లో మనకు ప్రోమోలో మొత్తం నుంచి ప్రోమో చూసినాక మాట్లాడేది. సో కామనర్స్‌ని ఆల్రెడీ చూపించిన తర్వాతకి మళ్ళా వీళ్ళు ఎలాగ సెలెక్ట్ అయిపోయారు. 5 మెంబర్స్ అయితే హౌస్‌లోకి ఎళ్ళిళ్ళన్నమాట. కాకపోతే వీళ్ళలో ఎవరెళ్ళిళ్ళు అనేది చూపించలేదు. కాకపోతే మనకు లిస్ట్ అయితే తెలుసు. సో ఫస్ట్ వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో కామనర్‌గా బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ ఎవరెవరంటే మాస్క్ మ్యాన్ హరీష్, దమ్ము శ్రీజ, సోల్జర్ పవన్ కళ్యాణ్, అలానే ప్రియా, నెక్స్ట్ మనీష్ మర్యాద. సో ఈ 5 మెంబర్స్ అయితే సీజన్ 9లోకి అయితే వెళ్ళిళ్ళు. సో యాజ్ ఏ కామనర్స్‌గా వీళ్ళు సీజన్ 9లోకి వెళ్ళిళ్ళు. సో ఈ 5 మెంబర్స్ లిస్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది మంచి సెలెక్షన్ అయితే నాకు అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అలానే నాకు అనిపించింది సో అగ్ని పరీక్షకు వచ్చినటువంటి జడ్జెస్ అయితే జస్ట్‌గా వాళ్ళ పొజిషన్‌కి వాళ్ళు ఉన్న దానికి అయితే డెఫినెట్‌గా అయితే జస్టిఫికేషన్ అయితే చేసినని నాకు అనిపించింది అనమాట. సో ఎందుకంటే కంటెస్టెంట్స్ చాలా పవర్‌ఫుల్ కంటెస్టెంట్స్. సేమ్ టైమ్ వాళ్ళకు బ్రెయిన్ విత్ పర్సనాలిటీ అయితేనేమి, లేకుంటే గేమ్స్ అయితేనేమి వాటెవర్. సో ప్రతి దాంట్లో కేటగిరీలో కూడా ఈ 5 మెంబర్స్ డెఫినెట్‌గా అయితే వాళ్ళ ప్రతాపం అనేది చూపించే అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నా. గట్టి పోటీ అయితే డెఫినెట్‌గా సెలబ్రిటీస్‌కి అయితే కామనర్స్ త్రూ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఇక మిగతా 9 మెంబర్స్ సెలబ్రిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే సో ఫస్ట్ సీక్వెన్స్ కాకుండా మనం రాండంగా మాట్లాడుకుందాం. రాము రాథోడ్, సో తనూజ, సో తర్వాతకి భరణి శంకర్, నెక్స్ట్ ఇమాన్యుయల్, జబర్దస్త్ ఇమాన్యుయల్, సో తర్వాతకి ఆశా షైని, తర్వాతకి సుమన్ శెట్టి, సో నెక్స్ట్ సంజన గల్రాని, తర్వాతకి శశి వర్మ, రితు చౌదరి. సో వీళ్ళు. సో ఎంత లిస్ట్ చూసినాక నాకు అనిపించింది అనమాట. మంచి మంచి 14 మెంబర్స్ అయితే డెఫినెట్‌గా అయితే సీజన్ 9 అయితే మంచి మసాలా కంటెంట్ అయితే డెఫినెట్‌గా ఉంటది. అంటే మసాలా కంటెంట్ ఏంటంటే ఫైరు. సో ప్రతి దాంట్లో కూడా మంచి కాంపిటీషన్ అయితే ఉంటది. ప్రతి దాంట్లో కూడా మనం అయితే డెఫినెట్‌గా అయితే ఎంటర్‌టైన్‌మెంట్ అయితే అయ్యే అవకాశం అయితే ఆల్మోస్ట్ అయితే ఉందయితే నాకు అనిపించిందనమాట. సో ఈ 14 మెంబర్స్ లిస్ట్ చూసినాక. ఇక మన ప్రోమోలో బిగ్ బాస్ గురించి అలానే నాగ్ సార్ మాట్లాడిన మాటల గురించి మనం మాట్లాడుకుంటే మెయిన్‌గా హైలైట్ అయిన పాయింట్ ఏంటంటే గత సీజన్‌లో బిగ్ బాస్ అనేవాడు శ్రీకృష్ణుని లెక్క శంఖం పూరించుకుంటూ ఉండే. బట్ ఈ సీజన్‌కి వచ్చేసరికి అర్జునుడిలా రణరంగంలో యుద్ధం చేస్తాడన్నట్టు ఉందన్నమాట. సో డైలాగు. బట్ మన దానికి కొంచెం విశేషం. అంటే దీన్ని బట్టి అదేంటి ప్రతిసారి కూడా ఇక మాట్లాడేది లేదు. ఓన్లీ చేతులే ఈసారి. అట్లా చేస్తాడు. సేమ్ టైమ్ ఇట్లా కూడా చేస్తాడు. చెప్పేవాడు చెప్తాడు. నెక్స్ట్ దండించే అవకాశం వస్తే డెఫినెట్‌గా అయితే గత సీజన్‌లో మిస్ అయింది ఏంటిది దాన్ని మొత్తం వీళ్ళు రెక్టిఫై చేసుకున్నారా? లేకపోతే దాన్ని వీళ్ళు అర్థం చేసుకొని అలాంటి మిస్టేక్స్‌ని మళ్ళీ రిపీట్ చేయకుండా ఈసారి సీజన్ 9ని ఇంకా బెటర్‌మెంట్ చేసే ప్రయత్నంలో భాగంగా బిగ్ బాస్ అనే పాత్ర అనేది చాలా హైలైట్ అయ్యే విధంగా అయితే ఉంటదని చెప్పేసి మనకైతే ఆ ఒక డైలాగ్ తర్వాత నాకు అర్థమైపోయింది. సో స్టార్టింగ్‌లో ఎలాగుంటది ఇక ఆశ ఒకవైపు, ఆశయం ఒకవైపు అని చెప్పేసి ప్రతిసారి ఖచ్చితంగా అయితే మంచి మంచి డైలాగ్స్ అయితే ఉంటది. సో అది కామను. సో ఇంకోటేందంటే బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ వచ్చేసి మొత్తానికి ఈసారి బటర్‌ఫ్లై థీము. సో బటర్‌ఫ్లై థీమ్‌లో ఉంటది. అలానే 2 రూమ్స్ ఉంటాయి. ఒకటేమో లగ్జరీ రూము. సో ఇది 1 వీక్ వరకు కామనర్స్‌కి ఉంటది. ఇంకొకరేమో కంటైనర్‌లో ఒక రూమ్ ఉంటది. సో ఇదేమో 1 వీక్ వరకు సో వీళ్ళకనమాట. ఎవళ్ళకి సెలబ్రిటీస్‌కి. సో దాని తర్వాతకి ఇక వాళ్ళకున్న ప్లానింగ్ ప్రకారం రెగ్యులర్‌గా ఇచ్చే టాస్క్‌ని బేస్ చేసుకొని ఉంటది. ఇంకోటేందంటే క్యాప్టెన్‌కి ఒక ప్రత్యేకమైన ప్రైవేట్ రూమ్ అయితే ఒకటుంటది, బెడ్‌రూము. సో ఇవి అంటే 2 ఒకటి క్యాప్టెన్ ప్రతిసారి కూడా ఎలాగో ఫెసిలిటీ ఉంటది కాబట్టి ఆ విధంగా తనకైతే సెపరేట్ రూమ్‌కు మొత్తానికైతే చెప్పిళ్ళు. అలానే లాస్ట్ సీజన్‌లో చూసిన హౌస్‌తో కంపేర్ చేస్తే ఈ సీజన్‌లో ఉన్న హౌస్ అయితే డెఫినెట్‌గా అయితే చాలా హైలైట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అంత పవర్‌ఫుల్‌గా చూపించింది. సేమ్ టైమ్ చాలా బాగుండే. సో ఇదైతే మొత్తానికైతే ప్రెజెంట్ జస్ట్ ప్రోమో గురించి కాబట్టి ప్రోమో గురించి అలానే మనకు చూపించిన కంటెస్టెంట్స్ ఎవరెవరు అని చెప్పేసి. ఇంకేంటంటే మనం 14 మెంబర్స్‌లో మనం కంటెస్టెంట్స్ గురించి మాట్లాడినాము. తర్వాతకి మనకు ఆ ప్రోమోలో చూపించిన కంటెస్టెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే సో స్టేజ్ నుంచి అంటే నాగ్ సార్ నుంచి మాట్లాడుకుంటూ హౌస్‌లోకెళ్ళే టైంలో మనకు చూపించిన పర్సన్స్‌లలో మెయిన్‌గా రాము రాథోడ్ అయితే బాగా కనబడ్డాడు. సో రాము రాథోడు, అలానే తనూజ కనబడ్డది.
మీలానే కొందరున్నారు. ఇక నాగ్ సార్‌తో డిస్కషన్ చేసిన దాంట్లో వాళ్ళు భరణి శంకర్ తనకొక వస్తువు ఒకటి చిన్నపాటి బాక్స్ ఉందన్నమాట చేతిలో. సో, నాకు హౌస్‌లోకొచ్చే ముందు తెలిసింది ఒక విషయం. కాబట్టి నాకు ఈ బాక్స్ అనేది మ్యాండేటరీ సార్. నేను హౌస్‌లోకి తీసుకెళ్ళాలా అని అడిగినానన్నమాట. పర్మిషన్ అడిగితే బిగ్ బాస్ చెప్పిండు. సో, అలాంటి వాటికైతే ఎవరికైతే అలాంటి ఎక్సెప్షన్ అయితే లేదు. ఖచ్చితంగా అయితే అది బయటనే ఉండాలి. మీ వస్తువు అంటే ఏది హౌస్‌లో ఉండకూడదని చెప్పేసి అన్నాడు. అనడంతోటి అప్పుడు వరుణ్ శంకర్ ఏం చెప్పిండంటే, ఓకే సార్ నేనైతే దీన్ని తీసుకోపోకుండా అయితే హౌస్‌లో ఉండలేను. బట్ నేను ఇంటికెళ్ళడం బెటర్ అని చెప్పేసి తను మాట్లాడిండు. కాకపోతే మళ్ళీ బిగ్ బాస్ ఏమంటాడు, ఓకే. అవసరం లేదు హౌస్ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. మీ హౌస్‌కి వెళ్ళమని అంటాడు. కాకపోతే ఫైనల్‌గా అయితే డెఫినిట్‌గా తనైతే హౌస్‌లోకి వచ్చిండు. మరి ఆ బాక్స్ తీసుకెళ్ళలేదని చెప్పేసి మనకి ఈరోజు వచ్చిన వీడియోలో చూపిస్తాం. ఎందుకంటే మనకు ఎలాగో లాంచ్ ఉంటాయి కాబట్టి 7:00కి ఈరోజు గ్రాండ్ లాంచ్ ఓపెనింగ్ అనమాట. సో, 7:00 అయితే మనకు స్టార్ట్ అయిపోద్ది బిగ్ బాస్ సీజన్ 9. సో, దాంట్లో మిగతా అన్నీ తెలుస్తది. అలానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు, మనకు బిగ్ బాస్ సీజన్ 9లోకి వచ్చిన గెస్ట్‌లు ఎవరు, వాళ్ళ మూవీ ప్రమోషన్స్ గురించి ఇవన్నీ తర్వాతకి రిలీజ్ అయ్యే ప్రోమోని బట్టి మనం మాట్లాడుకుందాం. సో, ఇదైతే మొత్తానికైతే ఫస్ట్ షార్ట్‌లో చెప్తున్నా. ఒక మన గురించి దాని గురించి మనం ఎట్లుందనేది మన ఒపీనియన్ షేర్ చేసుకున్నాము. సో, మరి నేనన్నది ఎగ్జాక్ట్‌గా మీకు అనుకుంటే డెఫినిట్‌గా అయితే మీ ఒపీనియన్ ఏందని కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలానే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో, అలానే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కాబట్టి దాంట్లో క్లిక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఇక నుంచి మన ఛానల్‌లో చాలా ఎర్లీగా అనే చెప్పలేను బట్ వస్తాయి.